హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్‌ని చెప్తున్నాను. మనకి జావాస్క్రిప్ట్‌లో యారేస్ ఉన్నప్పుడు, ఆ యారేలో ఏదైనా ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయాలి అనంటే, మాన్యుయల్‌గా ప్రతి ఎలిమెంట్‌ని ఇటరేట్ చేసి చెక్ చేసే కన్నా, మనకి ఇన్క్లూడ్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది యారేస్‌లో. అది యూజ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో, నేనిప్పుడు ఒక నంబర్స్ యారే తీసుకుంటున్నా. సో, ఇప్పుడు నేను దీంట్లో నాకు 87 అనే నంబర్ ఉందో లేదో చెక్ చేయాలి అనంటే జస్ట్ నేను నమ్స్ డాట్ అని చెప్పి నమ్స్ డాట్ ఇన్క్లూడ్స్ ఆఫ్ అని చెప్పి ఏ నంబర్ కావాలంటే ఆ నంబర్ ఇవ్వాలి. నేను ఇది కన్సోల్‌లో చేస్తున్నా. కన్సోల్‌లో అయితే అవుట్‌పుట్ అక్కడే వచ్చేస్తుంది కాబట్టి. సో, నేను ఇప్పుడు ఆ యారేని తీసుకున్నాను. నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 9,89,7 అని ఇస్తున్నా. సో, ఇప్పుడు నమ్స్ డాట్ ఇన్క్లూడ్స్ అనే ఒక మెథడ్‌లో మనం ఏదైతే ఎలిమెంట్ పాస్ చేస్తామో, ఆ ఎలిమెంట్‌ని ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఇచ్చిన యారేలో చెక్ చేస్తుంది. ఏ ఒక్క ప్లేస్‌లో ఉన్నా అది మనకి ట్రూ అనేది ఇస్తుంది. సో, నేనిప్పుడు 8 అని ఇస్తున్నా. 8 అని ఇస్తే మనకి ఫాల్స్ వచ్చింది. ఎందుకనంటే 8 అనేది అసలు ఎక్కడా లేదు కాబట్టి. నేను 7 అని ఇస్తున్నా. 7 అని ఇస్తే ట్రూ అని వచ్చింది. 89 ఇస్తున్నా. 98 ఇస్తున్నా. ఫాల్స్ వచ్చింది. సో, ఇలా మనం సింపుల్‌గా ఒక పర్టిక్యులర్ లిస్ట్‌లో డూప్లికేట్స్ లేకుండా ఉండాలి అనంటే ఫస్ట్ మనం ఇది చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకున్నప్పుడు ఇన్క్లూడ్స్ అనే మెథడు మనకి అదుంటే ట్రూ అని ఇస్తుంది. లేకపోతే ఫాల్స్ వస్తుంది. సో, మనం ఇన్క్లూడ్స్ మెథడ్ ట్రూని రిటర్న్ చేస్తే అక్కడ మనం కొత్త ఎలిమెంట్ సేమ్ అదే ఎలిమెంట్‌ని డూప్లికేట్‌గా యాడ్ చేయకుండా ఉండొచ్చనమాట. అంటే ఇప్పుడు నేను నమ్స్ డాట్ ఇన్క్లూడ్స్ ఆఫ్ అని చెప్పి ఏదైతే కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నానో అది చెక్ చేస్తాను. ఒకవేళ ట్రూ వస్తే ఆ ఎలిమెంట్‌ని మళ్ళీ యాడ్ చేయను. ఒకవేళ ఫాల్స్ వస్తే అప్పుడు మాత్రమే యాడ్ చేస్తాను. అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి సీఎస్ఎస్‌లో మీడియా క్వెరీస్ అని ఉంటాయి కదా! సో, మీడియా క్వెరీస్ అనేవి మనకి డిఫరెంట్ కండిషన్స్ ప్రకారం మనం అప్లై చేసుకుంటాం. మీడియా క్వెరీస్ అనేవి అసలు ఎందుకు అనంటే ఒక పర్టిక్యులర్ డివైస్‌లో మనం ఏదైనా స్టైల్స్ చేంజ్ చేయాలి అని అనుకుంటే, అంటే మొబైల్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ, టాబ్లెట్‌లో కానీ, డివైస్ విడ్త్ చేంజ్ అయ్యేటప్పుడు మనం ఏదైనా స్టైల్స్‌ని మార్చాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఈ మీడియా క్వెరీస్ అనేవి యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం మీడియా క్వెరీస్ దేని బేస్ మీద వర్క్ అవుతాయి అనంటే, డివైస్ యొక్క విడ్త్, హైట్‌ని బట్టి బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. సో, ఇప్పుడు మనకి ఈ మీడియా క్వెరీస్‌లో మనకి మల్టిపుల్ కండిషన్స్ ఎట్ ఏ టైమ్ రాసి, ఏ 2 కండిషన్స్ ట్రూ అయినా మనకి ఒక పర్టిక్యులర్ స్టైల్ అప్లై చేయాలి అని అనుకుంటే, సపోజ్ ఇప్పుడు నాకు మిన్ విడ్త్ అనేది డివైస్ యొక్క మిన్ విడ్త్ అనేది 300 గాని, 400 గాని ఉన్నప్పుడు నాకొక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది రావాలి అని అనుకుంటున్నాం. సో, నేనిప్పుడు మిన్ విడ్త్ అనేది 300 ఉన్నప్పుడు నాకొక స్టైల్ అనేది కావాలి. సో, నేనప్పుడు ఏం రాస్తాను @మీడియా అని చెప్పి దానికి తర్వాత మనం ఇక్కడ పారాంథసిస్‌లో మిన్ విడ్త్ గాని, మాక్స్ విడ్త్ గాని మనకి రిక్వైర్మెంట్ ప్రకారం ఇచ్చుకోవాలి. సో, ఇప్పుడు నాకు కావాల్సిందేంటి మిన్ విడ్త్ అనేది 300 పిక్సెల్స్ ఉన్నప్పుడు. సో, మిన్ విడ్త్ ఎన్ని పిక్సెల్స్ ఉన్నప్పుడు 300 పిక్సెల్స్ ఉన్నప్పుడు. అక్కడ నాకు ఏం స్టైల్ కావాలి అనంటే బాడీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేయాలి. సో, బాడీ అనే ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేశాను. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇస్తున్నా. సో, ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది మనకి ఓన్లీ 300 పిక్సెల్స్ అంటే ఎక్కువ డివైస్ విడ్త్ ఉన్నప్పుడే. ఇప్పుడు నేను ఎప్పుడైతే డిక్రీజ్ చేస్తానో అప్పుడు మనకి ఆ స్టైల్ అనేది పోతుంది. ఇప్పుడు ఈ 300 పిక్సెల్స్ మినిమమ్ విడ్త్ లేకపోతే మనకి ఇంకొక స్టైల్ ఏంటి అనంటే హైట్ అనేది మిన్ హైట్ అనే ఒక ప్రాపర్టీని కూడా మనం చెక్ చేసి మినిమమ్ హైట్ 300 పిక్సెల్స్ ఉన్నా లేకపోతే మినిమమ్ విడ్త్ 300 పిక్సెల్స్ ఉన్నా అప్పుడు మనకి ఈ స్టైల్ అప్లై అవ్వాలి. సో, నేనిప్పుడు ఇలా ఇస్తే మనకి ఎర్రర్ చూపిచ్చేస్తుంది. సో, ఈ లైన్‌లోనే మనం ఇది కానీ, అది కానీ 2 కలిపి కావాలి అనంటే అండ్ యూజ్ చేయాలి. ఏదో ఒకటే కావాలి అనంటే ఇలా కామా యూజ్ చేయాలి. సో, ఇప్పుడు నేను కామా యూజ్ చేశాను గాబట్టి,
మనకి ఏమవుతుందంటే ఇందాక మనకి ఇలా డిక్రీజ్ చేస్తున్నప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ అనేది రాలే. ఎందుకనంటే ఇందాక మిన్ విడ్త్ అనే ప్రాపర్టీ ఒకటే ఇచ్చాం. కానీ ఇప్పుడు మిన్ హైట్ కూడా ఇచ్చాం. సో, ఇప్పుడు ప్రెజెంట్ నేను పెట్టిన డివైస్ విడ్త్, హైట్ అనేది చూసుకున్నట్టయితే హైట్ 352 ఉంది. కాబట్టి మిన్ హైట్ 300 పిక్సెల్స్ అనే ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. సో, ఇలా మనం 2 కండిషన్స్‌ని సాటిస్ఫై చేసినప్పుడు ఆ రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఇలా మార్చుకుంటా వెళ్ళాలి. అంటే ఇప్పుడు నాకు ఈ కండిషను, ఈ కండిషను 2 కంపల్సరీ ట్రూ అవుతేనే మనకి ఏదన్నా చేయాలి అని అనుకుంటే స్టైల్ మార్చాలి అని అనుకుంటే ఇక్కడ అండ్ యూజ్ చేయాలి. సో, నేనిప్పుడు అండ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను అండ్ ఇవ్వడం వల్ల మనకి 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వట్లే. ఈ పర్టిక్యులర్ డివైస్ విడ్త్, హైట్ చూసుకున్నట్టయితే హైట్ 352 విడ్త్ 162 ఉంది. కాబట్టి మిన్ విడ్త్ అనే ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వట్లే. అండ్ యూజ్ చేసాం కాబట్టి. అదే ఆ రెండిట్లో ఏది సాటిస్ఫై అయినా పర్వాలేదు అని అనుకుంటే ఇక్కడ మనం కామా అనేది ఇవ్వాలి. సో, కామా అనేది మనం ఎప్పుడు ఇవ్వాలి అనంటే ఈ ఆర్ కేస్‌నప్పుడు మనం ఈ కామా అనేది యూజ్ చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.